నమస్తే వెల్కమ్ టు శ్రీప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చేనేతలకు ఏటా నేతన్న భరోసా కింద 25,000 ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు. చేనేతలకు ఇప్పుడున్న సబ్సిడీలు కొనసాగిస్తూనే నేతన్న భరోసా ఇస్తామని హామీ. మంగళగిరిలో పర్యటించిన మంత్రి నారా లోకేష్ ప్రతి అతిథికి మంగళగిరి వస్త్రం బహుమతిగా ఇస్తామని వెల్లడి. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీష. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం. భారతీయ శక్తికి, సంస్కృతికి, సాంప్రదాయాలకు దశాబ్దాల క్రితమే ఖ్యాతిని తీసుకువచ్చింది మన చేనేత పరిశ్రమ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. పొందూరు ఖద్దర్ వస్త్రాలను గాంధీజీ సైతం మెచ్చుకున్నారని కొనియాడారు. తెలుగుదేశం పార్టీకి చేనేత వర్గానికి అవినాభావ సంబంధం ఉందని ఉద్ఘాటించారు. వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడి జీవించే సంస్థ చేనేత అని ఆయన వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన 11వ జాతీయ చేనేత దినోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తాము అధికారంలో ఉన్నా లేకపోయినా చేనేత కార్మికుల కోసం ఎన్నో పోరాటాలు చేశామని నొక్కి చెప్పారు. 110 కోట్ల చేనేత రుణాలు మాఫీ చేస్తానని ప్రకటించారు. చేనేత కార్మికులు తొలిసారిగా 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని ఉద్ఘాటించారు. చిన్న వయసులోనే చేనేత కార్మికులు అనారోగ్యం పాలవుతున్న పరిస్థితి ఉందని, అందుకే 50 ఏళ్లకే పెన్షన్ తీసుకొచ్చామని ప్రకటించారు. 50% పెట్టుబడులతో మరమగ్గాలకు 80 కోట్లు ఖర్చు పెట్టామని స్పష్టం చేశారు. గత జగన్ ప్రభుత్వం ఆప్కో ద్వారా కొనుగోలు కూడా ఆపేశారని, సబ్సిడీలు ఎత్తేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన 5 ఏళ్లలో చేనేత పరిశ్రమ పూర్తిగా అంతరించిపోయిందని వాపోయారు. తమ ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నా తనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది చేనేత కార్మికులేనని చెప్పుకొచ్చారు. ఈ నెల నుంచే చేనేత కార్మికులకు 200 యూనిట్లు మగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇస్తామని భరోసా కల్పించారు. చేనేత కార్మికులు నేచే బట్టలపై జీఎస్టీ 5% మాత్రమే భరిస్తుందని ఆయన పేర్కొన్నారు. 11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. భారతీయ శక్తికి, సంస్కృతికి, సాంప్రదాయానికి శతాబ్దాల క్రితమే ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చింది మన చేనేత. అటు నైపుణ్యం, ఇటు సృజనాత్మక శక్తి కలబోత మన చేనేత. అందులో మన తెలుగు నేల చేనేత వైభవానికి పుట్టెనిల్లు. మంగళగిరి, ధర్మవరం, వెంకటగిరి, ఉప్పాడ, పెడన, చీరాల, పొందూరు, మదనపల్లి, నందవరం, కొడమూర్, ఎమ్మిగనూరు, ఇలా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అదే దీంట్లో ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి ఒక సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పొందూరు ఖద్దర్ని గాంధీజీ మెచ్చాడు. పెడన కలంకారి ప్రపంచాన్నే ఆకట్టుకుంది. ఈరోజు ఒకసారి చూస్తే వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడే ఏకైక పరిశ్రమ చేనేత పరిశ్రమ. దగ్గర 1,22,644 కుటుంబాలు దీనిపైన ఆధారపడతాయి. 2014 నుంచి 19 వరకు 5 ఏళ్లలో చేనేతకు అండగా నిలబడ్డాం. 110 కోట్ల రూపాయలు చేనేత కళాకారులకి రుణాలు మాఫీ చేశాం. దీనికోసం అపోజిషన్లో పోరాడాం. చీరాల్లో ఇప్పటి కూడా నాకు గుర్తు. నేను ఆ రోజు వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి ధర్నాలు కూడా చేసి పాత ప్రభుత్వం చేయకపోతే దాన్ని మాఫీ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. ఇంకో పక్క చేనేత కార్మికులకి మొట్టమొదటిసారిగా 50 సంవత్సరాలకే పింఛన్ ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను మిమ్మల్ని చూశాను, మీ కష్టాలు చూశాను. చేనేత కార్మికులు చూస్తే ఆ మగ్గం దగ్గర కూర్చొని ఆ దారం గాని ఇవన్నీ కడుపులోకి పోతే చిన్న వయసులోనే అనారోగ్యం పాలయ్యే పరిస్థితికి వచ్చారు. అందుకే 50 ఏళ్లకి ఈరోజు మనం ఈ పింఛన్ తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మగ్గాలు 50% సబ్సిడీతో 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. గడచిన 5 సంవత్సరాలు చేనేత పరిశ్రమ పూర్తిగా కుదేలైంది. తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి వచ్చింది.
ఆప్కో ద్వారా కొనుగోళ్లు ఆపేశారు. నూలు రంగుపై సబ్సిడీ మానేశారు. ఈరోజు ఈ శుభ సందర్భంగా మీ మీద ఉండే అభిమానంతో చెప్తున్నాను, చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా నాకు మొట్టమొదట గుర్తొచ్చేది చేనేత కార్మికులకు ఏ పని చేసినా మొదట మీకే చేస్తామని కూడా హామీ ఇస్తున్నాను. అందుకే ఈరోజు మరమగ్గాలకి మీరు ఏదైతే హ్యాండ్లూమ్ ఉన్నాయో ప్రతి ఒక్క వ్యక్తికి ఈ నెల నుంచి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నా. ఇదే కాదు, మరమగ్గాలకి 500 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇస్తాం. ఇది కాకుండా ఈరోజు మీరు ఒకసారి దీనివల్ల 93,000 కుటుంబాలకు లాభం వస్తుంది. పవర్ లూమ్స్ అయితే 50,000 కుటుంబాలకు లాభం వస్తుంది. 190 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అయినా పర్వాలేదు, ఎంత ఇచ్చినా అది తక్కువే ఈ చేనేత కార్మికులకని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. యువగలం పాదయాత్రలో చేనేతల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి హామీ ఇచ్చామని గుర్తు చేశారు. మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా 11వ జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో లోకేష్ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉండగానే చేనేతలను సొంత నిధులతో అన్ని విధాలుగా ఆదుకుంటూ వచ్చామని ఉద్ఘాటించారు. చేనేతల ఆదాయం 30% పెరిగేలా అన్ని విధాల చర్యలు తీసుకున్నామని నొక్కి చెప్పారు. చేనేతలను ఆదుకుంటూనే స్వర్ణకారులకు ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. అతిథులు ఎవరిని కలిసినా మంగళగిరి వస్త్రాన్ని బహుమతిగా ఇచ్చే ఆనవాయితీ పెట్టుకున్నామని చెప్పుకొచ్చారు. ఏపీ వ్యాప్తంగా డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంటే మంగళగిరిలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుందని ఉద్ఘాటించారు. ప్రతి సమస్యను బాధ్యతగా తీసుకుని పరిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చి తీరుతామని తెలిపారు. చేనేతల అభ్యున్నతి కోసం పోరాడిన ప్రగాఢ కోటయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. మంగళగిరి నియోజకవర్గంలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటాం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. అందరూ చేనేతల్ని కార్మికులు అంటారు, కానీ చేనేత సోదరులు పడుతున్న కష్టాలు నేరుగా నేను చూశాను. దారానికి రంగు ఎక్కించేదాని దగ్గర నుంచి మగ్గాల పైన చేరనేసే వరకు అహర్నిశలు శ్రమిస్తారు, కష్టపడతారు, అద్భుతమైన డిజైన్స్ తీసుకొస్తారు. అందుకే నేతలందరినీ నేను చేనేత కళాకారులని ఈ సభాముఖంగా పిలుస్తున్నాను. ఈరోజు డిజైన్లు కానివ్వండి, లేటెస్ట్ మగ్గాలు కానివ్వండి, తాత తెనేరాతో ఒప్పందం కుదుర్చుకుంటాం కానివ్వండి, మార్కెట్ లింకేజ్ కానివ్వండి, ఈ అన్నిటి ద్వారా ఈరోజు చేనేత సోదరులకి ఆదాయం 30% మేము పెంచాం. కానీ నేను ఆనందంగా లేను. నేను ఒక లక్ష్యం పెట్టుకున్నా, ఆ లక్ష్యం 100% ఆదాయం పెంచాలని, రెట్టింపు చేయాలని. డిజైన్లు కానివ్వండి, మోడర్న్ కలర్స్, స్కిల్లింగ్, మార్కెట్ లింకేజ్, ప్రమోషన్, ఇవన్నీ చాలా అవసరం. అందుకే నేను మంగళగిరి కళాకారుల చేనేత కళాకారు వస్త్రాల్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం. కుటుంబం పరంగా మేము ఒక పెళ్లికి వెళ్తే అక్కడ మేము ఇచ్చే చీర కూడా మంగళగిరి చీరనే. నేను ప్రధానమంత్రి గారు కలిసినప్పుడు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కానివ్వండి, లేదంటే ఇతర దేశ రాష్ట్రపతులు కలిసినప్పుడు కానివ్వండి, వాళ్ళకు కూడా నేను ఇచ్చేది మన మంగళగిరి చేనేత కళాకారుల షాల్. అవసరమైతే చంద్రబాబు నాయుడు గారితో పవనంతో పోరాడి మన నియోజకవర్గానికి రావాల్సిన నిధులు నేను తీసుకొస్తానని ఆనాడు హామీ ఇచ్చా. అందుకే ఇప్పుడు మంగళగిరిలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది. ట్రిపుల్ ఇంజిన్ సర్కార్, రాష్ట్రం అంతా డబుల్ ఇంజిన్ అంట, అక్కడ నియోజకవర్గంలో ట్రిపుల్ ఇంజిన్. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంగళగిరి గల్లీలో మీ లోకేష్. దశాబ్దాలుగా చేనేత సంక్షేమం కోసం అహర్నిశలు పోరాడింది ప్రగట కోటయ్య గారు. పద్మశాలి గుండెల్లో ప్రగట కోటయ్య గారు దేవుడు లాంటి వ్యక్తి. మా చేనేత కుటుంబం తరపున ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను కోరుతున్నాను. అంతేకాకుండా సార్, పక్కనే తిట్కో ఇల్లు హౌసింగ్ ఉంది సార్, అక్కడ సుమారుగా 6 ఎకరాల్లో
అద్భుతమైన పార్క్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ పార్క్ పేరుకి ఏకంగా ప్రగట కోటయ్య గారి పేరు పెట్టాలని ఇప్పటికి మేము నిర్ణయించాం సార్. ఆ పార్కులో ప్రగట కోటయ్య గారి విగ్రహం కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని దుర్గగుడి అధికారులకు కలెక్టర్ ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ పరిసరాలు, క్యూ లైన్లు, ప్రసాదం పంపిణీ ప్రాంతాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. దసరా ఉత్సవాలకు సంబంధించి ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా దుర్గగుడి ఈవోతో కలిసి పరిశీలించారు. దుర్గఘాట్ జాతీయ రహదారి ప్రాంతం, కనకదుర్గ నగర్ సైట్, మహామండపం ప్రాంతాలను ఆయన పరిశీలించారు. మహామండపం వద్ద ప్రసాదం, క్యూ లైన్లను పరిశీలించి ప్రసాదాల నాణ్యత, పారిశుద్ధ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారో లేదో తనిఖీ చేశారు. ప్రసాదం కౌంటర్లో విక్రయిస్తున్న కవర్లను పరిశీలించి బయోడిగ్రేడబుల్ కవర్లను విక్రయిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఆలయ పరిసరాలు, క్యూ లైన్లు, ప్రసాదం పంపిణీ ప్రాంతాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల కోసం ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయాలని, తగినంత వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. దసరా పనులు వేగవంతం చేయాలని సూచించారు. ప్రజలను మేలుకొల్పే జాతీయ సంపద విజ్ఞాన కేంద్రాలుగా గ్రంథాలయాలు విలసిల్లాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. భారత స్వరాజ్య ఉద్యమంతో పాటు వివిధ సామాజిక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించాయని తెలిపారు. ఈ నెల 12వ తేదీన గ్రంథాలయ దినోత్సవం సందర్భంగా వారం ముందుగా విజయవాడ రామ్మోహన్ గ్రంథాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. దేశ చరిత్ర, సంస్కృతిలో గ్రంథాలయాలకు విశిష్ట ప్రాధాన్యత ఉందని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రతి ఊరిలో ఒక గుడి, బడి, గ్రంథాలయం ఉండాలని సూచించారు. నిన్న సాయంత్రం విజయవాడ రామ్మోహన్ గ్రంథాలయంలో అభిమానుల కలయిక జరిగింది. ఈ సందర్భంగా పాల్గొన్న వెంకయ్యనాయుడు గ్రంథాలయాల విశిష్టతను వివరించారు. సామాజిక ఉద్యమాల్లో చైతన్యం కలిగించింది గ్రంథాలయాలని అన్నారు. ఈ నెల 12వ తేదీన గ్రంథాలయ దినోత్సవం ఉందని, ప్రతి ఒక్కరూ దీన్ని వేడుకగా చేయాలని సూచించారు. రాజా రామ్మోహన్ రాయ్ ఒక సంఘ సంస్కర్త అని ఆయన పేరుతో ఈ యొక్క గ్రంథాలయాన్ని ఏర్పడటాన్ని కొనియాడారు. గ్రంథాలయాల నిర్వహణలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పుస్తకాన్ని మస్తకంలో ఎంచుకుంటేనే విజ్ఞానం అబ్బుతుందని, దానికి కులమతాలు లేవన్నారు. గూగుల్ వచ్చినా గ్రంథాలయానికి విలువ తగ్గలేదని, వీటిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ప్రజలు కూడా మన చుట్టూ జరిగే అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భారతీయ చరిత్రలో, భారతీయ సంస్కృతిలో గ్రంథాలయాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రముఖ విజ్ఞాన కేంద్రాలుగా, ప్రజలను మేలుకొల్పే జాతీయ సంపదగా గ్రంథాలయాలు వెలిసినాయి. రామ్మోహన్ గ్రంథాలయాన్ని గురించి నేను వివరంగా చెప్పడం, ఎందుకంటే ఇందాక చాలా వివరంగా స్పష్టంగా మనకు చెప్పారు. కానీ గ్రంథాలయాలు ఇన్ జనరల్ వాటిని కాపాడుకోవడం, వాటిని ఏర్పాటు చేసుకోవడం, వాటిని ప్రోత్సహించుకోవడం అవసరాన్ని గురించి ముఖ్యంగా ఈరోజు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. అసలు ప్రతి ఊరిలో ఒక దేవాలయం, ఒక గ్రంథాలయం, ఒక స్వచ్ఛాలయం తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. అప్పుడే ప్రజలకు సరైన మార్గదర్శకం, సరైన ప్రేరణ కూడా కలుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రతి గ్రామంలో ఒక గుడి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి గుడి, రెండు బడి. గుడి పని దేవాలయాలు చూస్తే, బడి పని ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆ బడిలో ఒక భాగం గ్రంథాలయం. ఈ గ్రంథాలయాలు దాని వెనుకనుండే స్వాతంత్రోద్యమ చరిత్రలో గ్రంథాలయాలు పోషించే పాత్ర గురించి చెప్పారు. నేనేమంటున్నానంటే కేవలం భారత స్వాతంత్ర ఉద్యమంలోనే కాదు, వివిధ సామాజిక ఉద్యమాల్లో కూడా ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ఈ గ్రంథాలయాలు ఎంతో మెరుగైన పాత్ర వహించాయి. ఈ నెల 12వ తేదీన గ్రంథాలయ దినోత్సవం ఉంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశం ప్రజల్లో మరింత మంచి ఆలోచనలు రేకెత్తింపజేస్తుందని నేను అనుకున్నాను. చరిత్రలో యుద్ధాల కంటే విజ్ఞానమే ఎక్కువ స్వేచ్ఛను రగిల్చింది, వికాసానికి నాంది పలికింది. 120 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న ఈ గ్రంథాలయం స్వరాజ్య ఉద్యమంలో ఎంతోమంది పోరాట స్ఫూర్తిని రగల్చడమే కాకుండా గ్రంథాలయ ఉద్యమానికి, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ఏర్పాటుకు ఇది కేంద్ర బిందువుగా నిలిచింది. వందే మాతరం ఉద్యమానికి ముందే మొదలైన ఈ గ్రంథాలయం ఎందరో మహనీయుల కృషికి నిదర్శనం. ఎంఎస్ఎంఈ స్కీమ్ ద్వారా కొనుగోలు చేసిన వాహన యజమానులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీఎస్సీ, ఆర్టీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, హైర్ బస్ ఓనర్స్ అసోసియేషన్, ట్రాన్స్పోర్ట్ వాహన యజమానుల అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సప్లాన్ నిధుల ద్వారా ప్రభుత్వం వెంటనే వాహన యజమానులకు న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన సబ్సిడీలు విడుదల చేసి ఆదుకోవాలని అన్నారు.
గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏపీఎస్సీ ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ హైర్ బస్ ఓనర్స్ అధ్యక్షుడు ఈ రాజశేఖర్, ట్రాన్స్పోర్ట్ వాహనాల అసోసియేషన్ అధ్యక్షుడు శామ్యుల్ మాట్లాడుతూ 2020-24 గత ప్రభుత్వ సబ్సిడీలు విడుదల చేయకుండా తీవ్ర ఇబ్బందులు పెట్టిందన్నారు. ఈ కారణంగా హైర్ బస్ ఓనర్స్ కి తీరని అన్యాయం జరిగిందన్నారు. వాహనాలకు కిస్తీలు, డ్రైవర్ల క్లీనర్లకు జీతాలు, వాహనం మెయింటెనెన్స్ తదితర ఖర్చులు భరించలేక ఓనర్స్ ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారన్నారు. ఇటువంటి పరిస్థితులకు గత ప్రభుత్వమే కారణమని అన్నారు. గత ప్రభుత్వ అక్రమ రివర్స్ టెండర్ విధానం తీరని అన్యాయం చేస్తుందన్నారు. ఆర్టీసీకి అద్దె బస్సులు ఏర్పాటు చేసే క్రమంలో మైలేజ్ రాని రూట్లను కేటాయించిందని, దీంతో నెలకు 50,000 రూపాయల చొప్పున ఒక్క బస్సుల యజమానులకు నష్టపోయారని అన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత ప్రభుత్వం సబ్సిడీలు రిలీజ్ చేస్తే బస్సుల యజమానులకు కొంత ఊరటగా ఉంటుందని అన్నారు. సుమారు 200 కోట్ల రూపాయల వరకు సబ్సిడీ బకాయిలు ఇవ్వాలని అన్నారు. ఎంఎస్టీసీ కింద ఏదైతే మేము ఏపీఎస్ఆర్టీసీ హైర్ బస్సులు పెట్టామో, ఈ ఏపీఎస్ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ బీసీ అసోసియేషన్కి అధ్యక్షుడిగా నా పేరు ఈరి రాజశేఖర్ అండి. ఈ రాష్ట్రంలో మరి 2020 ఆ ప్రాంతంలో ఎంఎస్టీసీ అనేటువంటి ఒక స్కీమ్ కింద ఏపీఎస్ఆర్టీసీలో రవాణా నిమిత్తం బస్సులకు టెండర్ వేయడం జరిగింది. సో దానిలో మరి ఆ టెండర్స్లో పాల్గొనడానికి కొంత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, సబ్సిడీస్ ఇచ్చేటువంటి ఒక ట్రాన్స్పోర్ట్ రంగానికి సబ్సిడీస్ ఇచ్చే దానిలో ఆర్టీసీ బస్సులు కూడా సబ్సిడీ ఇవ్వాలని ఒక స్కీమ్ పెట్టడం జరిగింది. సరే, దీనిలో ఎస్సీ ఎస్టీలు అనేటువంటి అందరూ కూడా మేము ఏదో పారిశ్రామికవేత్తలు అవుతాం, మా జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో అందరూ కూడా ముందుకు వచ్చి ఆ రివర్స్ టెండరింగ్ విధానం పెట్టినప్పటికి కూడా రివర్స్ టెండరింగ్ విధానంలో పాల్గొని మరి ఆ బిడ్లో తక్కువ కోట్ చేసి, ఎందుకంటే మేము ఖచ్చితంగా ఓనర్లు అవ్వాలనే ఉద్దేశంతో మరి ఆ అగ్రిమెంట్ చేసుకొని ఏపీఎస్ఆర్టీసీకి బస్సులు పెట్టడం జరిగింది. అయితే అదొక ఎత్తు. ఏపీఎస్ఆర్టీసీలో మేము టెండర్ తక్కువగా వేసినప్పటికి కూడా వెళ్ళి కష్టపడి మరి 4 సంవత్సరాల దగ్గర ఇప్పటికీ బస్సులు నడుపుతూ లాభాపేక్ష లేదు. మాకు వాస్తవం చెప్పాలంటే కొన్ని రూట్లు బాగలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న రేట్లలో ఫిలప్ అయిపోయిన వాటిని పక్కన పెట్టి కొన్ని రూట్లు అధ్వానంగా ఉన్నటువంటి రూట్లన్నింటి తీసి ఎస్టీఎస్లకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సరే, ఉన్న వాటిలోనే మేము సర్దుకొని మరి ఏపీఎస్ఆర్టీసీకి బస్సులు పెట్టి నడుపుతున్న క్రమంలో మాకు అర్థమవుతా ఉంది ఏంటంటే ఎంతో నష్టాలు. అది రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, మైలేజ్ రాదు. మరి ఇక డ్రైవర్స్తో ఆన్ కాల్ డ్రైవర్ సిస్టమ్ ఒకటి పెట్టారు. అది మాకంటే మేము ఇచ్చేటువంటి ప్రైస్ 1200 అయితే ఆర్టీసీ వాళ్ళు ఆన్ కాల్ డ్రైవర్స్ మీద 1600 ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దానివల్ల మాకు వచ్చేటువంటి డ్రైవర్లు కొరత. అప్పటికి మాకున్న ఆర్టీసీ వాళ్ళే ఫోన్లు చేసి ఆర్టీసీ ఆన్ కాల్ డ్రైవర్స్ని పేరు మీద మాకున్నటువంటి హైర్ బస్ ఓనర్లందరినీ డ్రైవర్లందరినీ తీసుకొని వాళ్ళు నడిపేటువంటి క్రమంలో డ్రైవర్స్ లాస్, అంటే డ్రైవర్స్ మాకు దొరకపోవడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ విధమైన ఆర్టీసీలో కొన్ని నష్టాలు ఉన్నాయి. అయినప్పటికీ వ్యయ ప్రయాసాలకు వచ్చి మేము నడిపిస్తూ, ఇంకో పక్కన ప్రభుత్వం ప్రోత్సాహక సబ్సిడీలు ఇస్తుందనేటువంటి ఏదైతే మాకు బ్యాక్ బోన్గా ఉంటుందని ఆలోచన చేసుకొని ఈ బస్సులు వేసామో, తక్కువ ఇస్తున్నప్పటికి కూడా 4 సంవత్సరాలుగా ఎప్పటికీ సబ్సిడీ రిలీజ్ కాదు. అది మాకు ప్రధానమైన సమస్యగా ఉంది. ఇప్పటికి ఒక్కొక్కళ్ళం 60 లక్షలు 70 లక్షల కోటి రూపాయలు నష్టపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఉందంటే అతిశయోక్తి కాదు. ఆధారాలతో సహా ప్రభుత్వానికి విన్నవించాం, ఆర్టీసీ అధికారులకు విన్నవించాం, మంత్రులకు విన్నవించాం, ఎమ్మెల్యేలకు విన్నవించాం. ఎవరిని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని తిరుగుతూ ఇదే మరి సమాజంలో ఎస్సీ ఎస్టీలని అభ్యున్నతి కోసం అని చెప్పి మాటలు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ చేతలు దోస్తూ ఉంటే మా పరిస్థితి, కుటుంబాలు రోడ్డెక్కినాయి, వాటికి ఈఎంఐలు కూడా కట్టలేని పరిస్థితి వచ్చింది. ఎస్సీ ఎస్టీలకు ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో సప్లై నుంచి వాడాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వాలు విస్మరిస్తూ ఉన్నాయి. ఈ ప్రభుత్వాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాయా, మా డబ్బులు సప్లైలో ఉన్నాయి, ఆ డబ్బులు తీసి హార్డ్లీ మాకు వచ్చినట్టుగా ఎస్సీ ఎస్టీలకు కలిపి 200 కోట్లు కూడా లేవు. విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ ను తిరిగి పునరుద్ధరించడంలో చొరవ చూపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లకు హజ్ కమిటీ చైర్మన్ హాసన్ బాషా ధన్యవాదాలు తెలిపారు. గత ఏడాది విజయవాడ నుంచి పవిత్ర మక్కా యాత్రకు దరఖాస్తు చేసుకున్న 72 మందికి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున కూటమి ప్రభుత్వం అందజేయడం హర్షణీయమన్నారు. ఈ ఏడాది పవిత్ర మక్కా యాత్రకు పయనమయ్యే యాత్రికులు విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ ను ఎంపిక చేసుకోవాలని తెలిపారు. విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ ను తిరిగి పునరుద్ధరించడంలో చొరవ చూపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లకు హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా ధన్యవాదాలు తెలియజేశారు. విజయవాడలోని హజ్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హజ్ కమిటీ చైర్మన్
హసన్ బాషా మాట్లాడుతూ మన రాష్ట్రానికి సెంట్రల్ హజ్ కమిటీ 2550 మందికి హజ్ యాత్రకు అవకాశం కల్పించిందన్నారు. గత ఏడాది విజయవాడ నుంచి పవిత్ర మక్కా యాత్రకు దరఖాస్తు చేసుకున్న 72 మందికి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున కూటమి ప్రభుత్వం అందజేయడం హర్షణీయమని అన్నారు. ఈ ఏడాది పవిత్ర మక్కా యాత్రకు పయనమయ్యే యాత్రికులు విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ ను ఎంపిక చేసుకోవాలని కోరారు. విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ ఎంపిక చేసుకున్న యాత్రికులకు ప్రభుత్వం 1,00,000 ఆర్థిక సహాయం అందజేస్తుందని వివరించారు. విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ ను మనం నిలబెట్టుకోవాలనుకుంటే పెద్ద సంఖ్యలో యాత్రికులు విజయవాడ నుంచి పవిత్ర మక్కా యాత్రకు బయలుదేరాలని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పవిత్ర మక్కా యాత్రకు వెళ్లిన వారు ఎదుర్కొన్న ఇబ్బందులను కూటమి ప్రభుత్వం సరిదిద్ది వారికి మంచి సౌకర్యాలను కల్పించనుందని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. పవిత్ర మక్కా యాత్రకు సిద్ధమైన యాత్రికులు హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాల నుండి ఎక్కువగా బయలుదేరుతున్నారని, కానీ ఈ ఏడాది విజయవాడ నుంచి బయలుదేరే విధంగా ఇప్పటికే హజ్ కమిటీ ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం చేస్తామని, అందరికీ అవగాహన కల్పించామని అన్నారు. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వము 15 నెలలైంది. ఈ 15 నెలల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లింల కోసం అనేక అభివృద్ధి పనులు చేస్తారని చెప్పేసి ముస్లింస్కి నమ్మకం ఉన్నది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న నేను కలవటం జరిగినది. ఆయనతో మైనార్టీ మినిస్టర్ గారితో ఒక విషయం చెప్పాను. నిరుడు మనం విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ మనం మక్కాకు వెళ్ళటానికి, పవిత్రమైన మక్కా వెళ్ళటానికి హాజీలకి మనకు అవకాశం కల్పించండి అని చెప్పేసి గతంలో నేను చెప్పడం జరిగింది. ఇంతకుముందు మనకు 2025లో ఇక్కడ నుండి మనకు అప్లికేషన్స్ చాలామంది రాసుకున్నారు. ఈ అప్లికేషన్ ద్వారాగా 72 మంది విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి అప్లికేషన్స్ రాసుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, నేను గత ఎలక్షన్స్లో మేనిఫెస్టోలో నేను ఒకటే చెప్పాను, విజయవాడ నుండి ఎవరు మక్కాకు యాత్రకు వెళ్తారో వారికి ఆర్థిక సహాయంగా మక్కా వెళ్ళే యాత్రికులకు ₹1,00,000 ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ప్రకారము ఈ 72 మందికి 2025కి వెళ్ళిన వారికి ఈ హజ్ కమిటీ ప్రభుత్వం నుండి ఈరోజు మక్కాకి వెళ్ళిన 72 మందికి ₹1,00,000 ద్వారాగా మీ అందరికీ ఇవ్వటానికి మేము పేపర్ ద్వారాగా, అందరి బ్యాంకు ద్వారాగా, బ్యాంక్ మేనేజర్ గారి ద్వారాగా ఈ 72 మందికి 72 లక్షలు ఇవ్వటం దానికి మేము ఇస్తున్నాము నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు. కాబట్టి ఈరోజు రాత్రి మీ అందరికీ అకౌంట్లో చాలామందికి ₹1,00,000 ఒక బహుమతిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. 2026 వెళ్ళే మక్కా యాత్రకు వెళ్ళే వారికి కూడా ఒక బహుమతిగా ఇమ్మని చెప్పేసి గతంలో ఎలక్షన్స్లో మేనిఫెస్టోలో చెప్పారు. కాబట్టి ఒక హజ్ కమిటీ చైర్మన్గా మీ అందరికీ నేను తెలియపరిచేది ఏంటంటే, మీరు ఎక్కువ మంది విజయవాడ నుండి మక్కాకి యాత్ర, పవిత్రమైన మక్కా యాత్ర వెళ్లాల్సిందిగా మనకేం దేనికంటే గతంలో మనకు ఎంబార్కేషన్ పాయింట్ దేనికి మిస్ అయిందో మీ అందరికీ తెలియపరుస్తున్నాను మీ అందరికీ. మనకు 72 మంది అవుతాం వలన సెంట్రల్ ప్రభుత్వం వారు మాకు అనుమతి ఇవ్వలేదు ఫ్లైట్ ఇక్కడికి రావాలంటే. చాలామంది హాజీల అప్లికేషన్స్ హైదరాబాద్ నుండి మరియు బెంగళూరు నుంచి అప్లికేషన్స్ రాసుకుంటాం వలన, వాళ్ళు వెళ్ళటం వలన ఈ 72 మంది మనకు హాజీలు ఇక్కడికి ఫ్లైట్ రావాలంటే చాలా కష్టం అయిపోయింది. దానివలన మనకు సెంట్రల్ హజ్ కమిటీ వారు మాకు ఈ ఎంబార్కేషన్ పాయింట్ కష్టం అని చెప్పేసి, ఫ్లైట్ ఇక్కడికి రావడానికి కష్టం అని చెప్పి చెప్పడం వలన మనకు ఈ పాయింట్ మనకు రద్దయినది. మినిస్టర్ గారైన కిరణ్ బెర్జు గారికి, సెంట్రల్ మినిస్టర్ గారికి ఒక లెటర్ ద్వారాగా నేను తెలియపరిచిన తర్వాత ఎమ్మటే అక్కడ నుండి మనకు ఎంబార్కేషన్ పాయింట్ రిలీజ్ అయ్యి ఇక్కడికి వచ్చింది విజయవాడ వచ్చిన తర్వాత ఎక్కువగా అప్లికేషన్స్ రావటం జరుగుతున్నది. ఈ విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ మీరు కాపాడుకోవాలంటే హాజీలు అందరూ ఎక్కువగా మీరు అందరూ ఇక్కడ నుండి వెళ్ళాలని చెప్పేసి, మనకు డిఫరెన్స్ వచ్చేసి ఎంత ₹70,000 డిఫరెన్స్ ఉంది. బెంగళూరు కానీ హైదరాబాద్ నుంచి కానీ మనం బయలుదేరితే 3,30,000 కానీ
హైదరాబాద్ ఉన్నది, 3,40,40,000 వరకు బెంగళూరు నుంచి ఉన్నది. కాబట్టి ఇక్కడ మనకు 3,70,000 దాకా ఉన్నది. కాబట్టి ఆ డిఫరెన్స్ ఉండటం వలన హాజీలు హైదరాబాదు మరియు బెంగళూరు నుంచి అప్లికేషన్స్ రాసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచించారు, ₹1,00,000 మనం ప్రతి హాజీకి ఇస్తానని చెప్పి వాగ్దానం చేసినందుకు ఆ ₹1,00,000 మీరు ఆర్థిక సహాయం తీసుకున్న తర్వాత మీకు 70,000 తేడా వచ్చిన తర్వాత కూడా ఒక 30,000 మనకు మిగిలి ఉంటుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా మీరు అందరూ ఇక్కడ విజయవాడ నుండి అప్లికేషన్స్ రాసుకొని మన ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని కాపాడాల్సిందిగా ఈ హజ్ కమిటీ ఎంబార్కేషన్ పాయింట్ తప్పనిసరిగా విజయవంతం చేయాలని చెప్పేసి మీరందరూ హాజీలందరూ ఈ అప్లికేషన్స్ రాసుకున్న అప్లికేషన్స్ విజయవాడకు మార్చుకోవాలని చెప్పి ఒక ప్రత్యేకంగా చైర్మన్గా నేను తెలియపరుస్తున్నాను. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ లిక్కర్ స్కామ్ జరిగిందని, ఆ కుంభకోణం ద్వారా వచ్చిన డబ్బుతో ఆ పార్టీ నేతలు విలాసవంతమైనటువంటి జీవితం గడిపారని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. గొట్టిపాటి వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి స్కామ్ సొమ్ముతో హీరోయిన్లతో కలిసి ప్రత్యేక విమానాల్లో జల్సాలు చేశారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ లో కీలక పాత్ర పోషించిన వ్యక్తులంతా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బంధువులు, సన్నిహితులేనని ఆరోపించారు. రాజకేశరెడ్డి ఎవరు తెలియదని, ఆయన వయసు సుజాత రెడ్డికి అల్లుడు కాదని జగన్ చెప్పగలరా? రాజకేశరెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి బంధువులు కాదా? చంద్రగిరికి చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి వంటి వారితో తమకు ఎలాంటి సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి ప్రకటించే ధైర్యం ఉందా అని వారు సవాల్ విసిరారు. వైసీపీ నేతలు ఈ విషయంపై ప్రశ్నిస్తే తమకు ఏమీ తెలియదని, స్కామే జరగలేదని చెప్పడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ఈ మొత్తం లిక్కర్ స్కామ్ కు సూత్రధారి కింగ్ పిన్ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డేనని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన విజయసాయి రెడ్డి ఈ వ్యవహారాన్ని ముందుండి నడిపించారని అన్నారు. ఈ ఫోటోని నమ్మొద్దని, నమ్మితే సంక నాగిపోతారని నేను ముందే చెప్పాను అంటూ తన పాత వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఇటీవల విజయసాయి రెడ్డి మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ జరిగింది కానీ తమకు సంబంధం లేదని చెప్పడాన్ని ప్రస్తావించారు. పార్టీలో కీలక నేతగా వైజాగ్ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్న వ్యక్తి అలా చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. ఎవరు వెంకటేష్ నాయుడు? మీ ఓడు కాదా? ఎవరు రాజకేశ్ రెడ్డి? వైఎస్ సుజాత రెడ్డి గారి అల్లుడు కాదా అని అడుగుతున్నాం. హూ ఈజ్ రాజకేశ్ రెడ్డి? ఈజ్ హీ నాట్ ది సన్ ఇన్ లా ఆఫ్ మిస్సెస్ వైఎస్ సుజాత రెడ్డి? మీ బంధువు కదా? కాదని చెప్పు. రాజకేశరెడ్డికి మాకు సంబంధం లేదు, మాకు బంధుత్వాలు లేవు అని చెప్పు. వాడు ఇంకొకడు మీకు గుర్తుందా? ఆదాన్ డిస్టిలరీస్లో ముప్పిడి అవినాష్ రెడ్డి గురించి ఒక 100 సార్లు చెప్పుంటాను నేను. ఎవడయా వీడు? ఎవడయా ముప్పిడి అవినాష్ రెడ్డి? రాజకేశరెడ్డి తోడల్లుడో లేకపోతే కజినో? వీళ్ళ బంధువులు కదా మీకు? ఎట్ట చెప్తారా సంబంధం లేదనే? అది ఏమి ధైర్యం మీకు? ఎవరినైనా అడుగు వైసీపీ నాయకుడిని, మాకు సంబంధం లేదు, మాకు లిక్కర్ స్కామే జరగలేదు. ఎవరు తిన్నారే? మేము తిన్నాం డబ్బులా? మేము ఎక్కాం ఫ్లైట్లా హీరోయిన్లతో? మేమేమైనా తప్పు చేయాలంటే అక్కడ హెడ్ మాస్టర్ ఉన్నాడు మాకు, ఆయన పేరు చంద్రబాబు నాయుడు గారు. బెత్తం పట్టుకొని ఉంటాడు రెడీగా. ఏం తప్పు చేసినా మాకు బెత్తంతో దెబ్బలు పడతాయి. మీరు ఏమనుభవించారా? రాసభోగాలు. అదేందా? ఆ ఫ్లైట్లేంది, ఆ ఎయిర్ క్రాఫ్ట్లేంది, ఒక్కొక్కడు ఒక మామూలుగా స్పెషల్ ఫ్లైట్లో పోతే ఎవరినో ఒకరిని తీసుకోబోతాం, ఒక్కడు పోతాడు ఫ్లైట్లో. ఈరోజు మేము అడుగుతున్నాం, వీటికి అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి కాబట్టి. ఏమని? లేదు, నాకు రాజకేశరెడ్డి ఎవరో తెలియదు, ముప్పిడి అవినాష్ రెడ్డి ఎవరో తెలియదు, వెంకటేష్ నాయుడికి నాకు సంబంధం లేదు. వాడి పేరేందా? చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నాకు సంబంధం లేదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకు ఎవరో తెలీదు, మిథున్ రెడ్డి నాకు ఎవడో తెలీదు. ఐ డోంట్ నో దీస్ పీపుల్, నాకు వీళ్ళతో సంబంధం లేదు అని నువ్వు చెప్పు. ఇంకా మీ పార్టీ పేరు కూడా చెప్పం కదా, చెప్పగలుగుతారా అని మేము అడుగుతున్నాం. ఇప్పుడు దీనికి సూత్రధారి ది కింగ్ మ్యాన్ మా పొట్టోడు. ఎవడు మా పొట్టోడు? విజయసాయి రెడ్డి మా పొట్టబ్బాయి. ఈరోజు మేము అడుగుతున్నాం, విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి అత్యంత సన్నిహితుడు, వైసీపీ పార్లమెంటరీ పార్టీలో నెంబర్ 1 కింగ్ పిన్, మొత్తం నడిపించింది అతనే. ఆ రోజు నేను చెప్పా,
పొట్టోళ్ళు నమ్మొద్దురా, నమ్మితే సంకనాకిపోతారు అని అన్నానా లేదా? ఎవరైనా మీరు నా మాట విన్నారా? సాయి 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 ఎక్కడ, సాయి ఎక్కడ, ఏం చేశాడు? సాయియే సంకనాకిచ్చేసాడు మిమ్మల్ని. సంకనాకిచ్చి ఏం చేశాడు? అది నెల్లూరు అంటే లిక్కర్ స్కామ్ జరిగింది కానీ నాకు సంబంధం లేదు అన్నాడు. ఎవరు విజయసాయి రెడ్డి? మీ ఓడు కాదా? మొన్న వరకు మీరు చేసిన యదవ పనుల్లో పంచుకోలేదా? వైజాగ్ ఇన్ఛార్జి కదా? ఈ లిక్కర్ డబ్బుల్లో వీళ్ళకెవరికి వాటాలు రాలేదా? మళ్ళీ మాకు సంబంధం లేదు, సిగ్గు లేకుండా ఎలా చెప్తారు అని అడుగుతున్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చేనేతలకు ఏటా నేతన్న భరోసా కింద 25,000 ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు. చేనేతలకు ఇప్పుడున్న సబ్సిడీలు కొనసాగిస్తూనే నేతన్న భరోసా ఇస్తామని హామీ. మంగళగిరిలో పర్యటించిన మంత్రి నారా లోకేష్ ప్రతి అతిథికి మంగళగిరి వస్త్రం బహుమతిగా ఇస్తామని వెల్లడి. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీష. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.